Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagi Reddy. So as we know already, we have completed day 38. In day 38, majorly we have seen how to create a Maven project. So it means జావా ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం మేజర్గా చూసాం. అందులో ఉన్న ఎస్ఆర్సి ఫోల్డర్ కానీ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ కానీ సో ఈ స్కెల్టన్ ఎలా రావాలి అనేది మనం మేజర్గా చూసాం. ఇప్పుడు ఈ వచ్చిన ప్రాజెక్ట్ని మన టీం మెంబర్స్ ఆర్ మన కోవర్కర్స్ కూడా వర్క్ అయ్యేలాగా మీన్స్ అందరూ కూడా కొలాబరేట్ అయ్యి వర్క్ చేసేలాగా మనం ఆ ప్రాజెక్ట్ని గిటబ్లో కూడా మనం అప్లోడ్ చేసాం. సో గిటబ్లో ఉంటే తెలుసు కదా, ఇట్స్ ఏ షేర్డ్ రిపోజిటరీ. సో ఎవ్రీ వన్ కెన్ క్లోన్ ద కోడ్, ఎవ్రీ వన్ కెన్ వర్క్ ఆన్ ద కోడ్. ఎవరైతే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్ట్ని తెచ్చుకొని ఫ్రమ్ గిట్ హబ్ దే కెన్ స్టార్ట్ వర్క్ ఆన్ ఇట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 39. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 39, ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో దట్ ఎవరైతే డెవలప్స్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అపాచీ టామ్ క్యాట్. ఏంటి అపాచీ టామ్ క్యాట్ అంటే వెరీ హై లెవెల్. సో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి కేటగిరీ కూడా లైనక్స్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ అనుకున్నాము, అలాగే గిట్ అండ్ గిటబ్ వచ్చేసి మనం వర్షన్ కంట్రోల్ అనుకున్నాము, అలాగే మ్యావన్ వచ్చేసి ఒక బిల్డ్ టూల్ అనుకున్నాము. నౌ అప్లికేషన్ సర్వర్స్ కిందకు వచ్చేసి మనం అపాచీ టామ్ క్యాట్ తీసుకుంటున్నాం. ఓకే, అప్లికేషన్ సర్వర్. సో దట్ ఈస్ ద అపాచీ టామ్ క్యాట్. ఇక్కడ ఎందుకు ఈ అపాచీ, సో వాట్ ఈస్ దిస్ అపాచీ టామ్ క్యాట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టామ్ క్యాట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ వెబ్ సర్వర్ అండ్ సర్వ్లెట్. మనకు ఆల్రెడీ తెలుసు ఈ పాయింట్ అంటే ఏంటి అనేది. మీరు ఎక్కడ చూసినా సరే ఓపెన్ సోర్స్ అంటే ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికోసం మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఓపెన్ సోర్స్ వెబ్ సర్వర్ అండ్ దెన్ సర్వ్లెట్. ఇది ఒక వెబ్ సర్వర్ అంటున్నాడు, అలాగే ఒక సర్వ్లెట్ అంటున్నాడు. సో ఏంటి సర్వ్లెట్ మళ్ళీ అంటే విల్ కమ్ టు దాట్. వెబ్ సర్వర్ అంటే కూడా స్లోలీ విల్ కమ్ టు దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్వ్లెట్. వాట్ ఈస్ సర్వ్లెట్? చూడండి, సర్వ్లెట్ ఈజ్ ఏ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాస్ దట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ సర్వర్స్. చూడండి, ఎక్స్టెండ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ సర్వర్స్ అంటే మన దగ్గర ఉన్న సర్వర్స్కి ఇది నా బేసిక్ సర్వర్, ఇది నా రా సర్వర్. రా సర్వర్ మీన్స్ కంప్లీట్గా అందులో ఎటువంటి లేదు, ఇట్స్ ఎ న్యూ సర్వర్, అందులో ఎటువంటి ఇన్స్టాల్ అవ్వలేదు. సో చాలామంది ఆర్గనైజేషన్లో రా సర్వర్ అంటారు. రా సర్వర్ మీన్స్ ఇట్స్ ఏ ఫ్రెష్ సర్వర్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అప్లికేషన్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ కంప్లీట్లీ న్యూ సర్వర్. సో ఇక్కడ దట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ సర్వర్స్ అంటే ఇందులో మనం టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయటం వల్ల దీనికి సంబంధించిన క్యాపబిలిటీ పెరుగుతుంది అంటున్నాడు. ఏ క్యాపబిలిటీ మీన్స్ హోస్ట్ ద అప్లికేషన్ యాక్సెస్డ్ బై యాక్సెస్డ్ బై మీన్స్ ఆఫ్ ఎ రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రోగ్రామింగ్ మోడల్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనం టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తే సర్వర్కి కొన్ని క్యాపబిలిటీస్, కొన్ని ఫంక్షనాలిటీ పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఏంటది? హోస్ట్ అప్లికేషన్స్, దట్ హోస్ట్ ద అప్లికేషన్. ఇప్పుడు మనకి దగ్గర మనం మ్యావన్ ద్వారా ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసాం. ఆ బిల్డ్ చేసినప్పుడు మనకు ఒక ప్యాకేజ్ వచ్చింది, సపోజ్ petclinic.var వచ్చింది. ఇది నా అప్లికేషన్. ఈ అప్లికేషన్ మరి బిల్డ్ అయింది, మన దగ్గర ఈ అప్లికేషన్ ఉంది, దీన్ని అందరూ యాక్సెస్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ చేయాలి అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక సర్వర్లో ఇన్స్టాల్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తావో దెన్ ఓన్లీ అదర్స్ ఆర్ ఎండ్ యూజర్స్ అంటే మొత్తం మనమే, సో వీళ్ళు ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు టామ్ క్యాట్ ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తావో ఆ సర్వర్ యొక్క క్యాపబిలిటీస్ పెంచుతాయి. అదేంటంటే ఒక అప్లికేషన్ని హోస్ట్ చేయడం, ఒక అప్లికేషన్ని అక్కడ డిప్లాయ్ చేయడానికి తనకు ఆ క్యాపబిలిటీస్ వస్తాయి వెన్ యూ ఇన్స్టాల్ ద టామ్ క్యాట్. అది కూడా చూడండి ఏమంటున్నాడు, బై మీన్స్ ఆఫ్ రిక్వెస్ట్ రెస్పాన్స్
ఎస్, నేను ఇది కంపెనీ వాళ్ళ సర్వర్. సపోజ్ ఇది గూగుల్ సర్వర్ అనుకుందాం. సో ఇందులో ఈ యాప్ వచ్చేసి మనకు అర్థం కావడం కోసం నేను ఇది జీమెయిల్ అనుకుందాం. ఇప్పుడు నా ల్యాప్టాప్ నుంచి ఫ్రమ్ మై ల్యాప్టాప్ నా బ్రౌజర్లో నేను జీమెయిల్ లాగిన్ ఇస్తాను. అది వెంటనే ఏమొస్తుంది, ఒక రిక్వెస్ట్ అనేది ఈ గూగుల్ సర్వర్కి పంపిస్తుంది. వెంటనే ఈ గూగుల్ సర్వర్ ఏంటి, వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది. అందుకనే రిక్వెస్ట్ రెస్పాన్స్, యూజర్ ఇచ్చే రిక్వెస్ట్ బేస్ చేసుకొని ఆ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అది మన అప్లికేషన్ ఇస్తుంది అనమాట. అందుకనే రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ మోడల్. ఎప్పుడైతే మనం ఈ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తామో దెన్ ఓన్లీ వీ కెన్ డిప్లాయ్ ద జావా అప్లికేషన్. లైక్ వార్ ఫైల్స్ అన్నీ కూడా మనం ఆ టామ్ క్యాట్లో పడాయిస్తే ఆ టామ్ క్యాట్ ద్వారా ఆ అప్లికేషన్ని మనం మన ల్యాప్టాప్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చా అంటే నాట్ లైక్ దట్. దానికి ఇంకా వేరే తతంగం అంటూ ఉంటుంది, లైక్ డిఎన్ఎస్ అని, నెట్వర్క్స్ అని. బట్ అవన్నీ లేటర్ పార్ట్. బట్ ఓవరాల్గా ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఆ సర్వర్లో అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ అవ్వాలి. వన్స్ మీరు ఆ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులో మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఎప్పుడైతే నువ్వు డిప్లాయ్ చేస్తావో దెన్ బయట నుంచి మీ మొబైల్స్ నుంచి కానీ మీ ల్యాప్టాప్స్ నుంచి కానీ మీ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ వాట్. సో సర్వర్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే దానికి ఫస్ట్ క్యాపబిలిటీ కావాలి. ఆ క్యాపబిలిటీ ఎలా వస్తుందంటే బై ఇన్స్టాలింగ్ ద టామ్ క్యాట్. దట్ ఈస్ క్లియర్. సర్వ్లెట్ అంటే వెరీ ఈజీ, క్లియర్. అండ్ ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఏ అప్లికేషన్ ఫ్రమ్ అపాచీ సాఫ్ట్వేర్, అపాచీ ఫౌండేషన్. మనకు ఆల్రెడీ తెలుసు అపాచీ అనేది, బికాస్ వీ హ్యావ్ సీన్ ఇన్ మ్యావెన్ లెవెల్. మ్యావెన్ వచ్చేసి అపాచీ ప్రోడక్ట్ అని చెప్పాము, అలాగే యాంట్ అని చెప్పుకున్నాము, ఇంకా టామ్ క్యాట్. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు ద అపాచీ ఫౌండేషన్. అండ్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ హోస్టింగ్ ద జావా బేస్ అప్లికేషన్ ఆన్ ద వెబ్. ఎగ్జాక్ట్లీ, ఒక జావా బేస్ అప్లికేషన్ని మనం క్రియేట్ చేస్తున్న వార్ ఫైల్స్ని కనుక డిప్లాయ్ చేయాలి అంటే టామ్ క్యాట్ ఈస్ నీడెడ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ వై వీ నీడ్ ఏ టామ్ క్యాట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా, సో వీ నీడ్ ఏ టామ్ క్యాట్ టు హోస్ట్ ఆర్ టు డిప్లాయ్ ఆర్ టు ఇన్స్టాల్ జావా బేస్డ్ అప్లికేషన్ ఆన్ ది వెబ్. ఓకే, ఒక జావా బేస్డ్ అప్లికేషన్ మనం హోస్ట్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఖచ్చితంగా టామ్ క్యాట్ కావాలి. It is built on the Java technologies and implements the Java servlets and Java server pages, JSP pages specifications. సో జావా రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నీ మేబీ ఈ పాయింట్ అనేది మీకు అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, బట్ సింపుల్గా అర్థం కావాలి అంటే జావా సంబంధించిన అప్లికేషన్స్ మొత్తం కూడా మనం ఇక్కడే పోస్ట్ చేస్తాము. బికాస్ ఈ టామ్ క్యాట్ అనే అప్లికేషన్ కూడా, ఈ టామ్ క్యాట్ అనే ప్రోడక్ట్ కూడా జావా లాంగ్వేజ్ యూజ్ చేసే బిల్డ్ చేశారు. ప్రతి అప్లికేషన్కి ఖచ్చితంగా ఏదో ఒక లాంగ్వేజ్ వాడాల్సిందే. అండ్ సీ హియర్, సో టామ్ క్యాట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్. టామ్ క్యాట్ యాక్ట్స్ యాజ్ ఏ bridge between web servers and Java based applications, facilitating the execution of dynamic content. సపోజ్ మనకి వెబ్ సర్వర్ ఉంది. మన వెబ్ సర్వర్ నుంచి ఎక్కడైతే మన అప్లికేషన్ హోస్ట్ అయిందో ఈ రెండింటి మధ్య బ్రిడ్జ్ లాగా ఉండి యూజర్ ఇచ్చే రిక్వెస్ట్ బేస్ చేసుకొని ద అప్లికేషన్ విల్ రెస్పాండ్. మేబీ చిన్నగా ఈ పాయింట్స్ మనకు అర్థమవుతాయి, బికాజ్ వన్స్ మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇవి చిన్నగా అర్థమవుతాయి. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఫెసిలిటేటింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ డైనమిక్ కంటెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైనమిక్ కంటెంట్. వాట్ ఈస్ దిస్ డైనమిక్ కంటెంట్? సో ఇక్కడ మనకి డైనమిక్ కంటెంట్ ఉంది, అలాగే స్టాటిక్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్టాటిక్ కంటెంట్ అండ్ దెన్ వాట్ ఈస్ డైనమిక్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ కంటెంట్కి వెళ్తే ఏం చెప్తుంది ఇక్కడ? స్టాటిక్ కంటెంట్ ఈజ్ అన్ అప్లికేషన్ రిఫర్స్ టు కంటెంట్ దట్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవ్రీ యూజర్ అండ్ డజంట్ చేంజ్ బేస్డ్ అపాన్ యూజర్ ఇంటరాక్షన్ ఆర్ రియల్ టైమ్ డేటా. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, దట్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవ్రీ యూజర్ అంటే సపోజ్ మన బయట కస్టమర్లు, బయట ఎండ్ యూజర్స్, క్లయింట్స్ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది
ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకుంటే ఆ అప్లికేషన్ అనేది కామన్, ఇంకెవ్వరికి మారదు. సపోజ్ ఈవెన్ ఆ అప్లికేషన్ డెవలప్ చేసిన ఓనర్ కూడా సపోజ్ ఒక రిక్వెస్ట్ ఇస్తే అది కామన్, ఎవరికి మారదు. అందుకని చూడండి ఏమంటున్నాడు, డజంట్ చేంజ్ బేస్డ్ అపాన్ యూజర్ ఇంట్రాక్షన్స్. నేను ఏదో డిఫరెంట్ ట్రై చేయాలన్నా సరే ఈ అప్లికేషన్ సేమ్, ఇట్ విల్ నాట్ చేంజ్. ఓకే, వాట్ ఎవర్ మీరు ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా సరే ఈ అప్లికేషన్ సేమ్. ఓకే, సో స్టాటిక్ కంటెంట్, దీన్నే చాలామంది కొంతమంది స్టాటిక్ కంటెంట్ అంటారు, కొంతమంది స్టాటిక్ పేజెస్ అంటారు, కొంతమంది స్టాటిక్ అప్లికేషన్ అంటారు. స్టాటిక్ అప్లికేషన్, స్టాటిక్ సాఫ్ట్వేర్. ఇది మనకి ఏంటి స్టాటిక్ కంటెంట్, ఏంటి రిమైన్ సేమ్, ఏంటి ఫర్ ఎవరి యూజర్ ఫర్ అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే ఐ విల్ టేక్ ఫేస్బుక్ యాజ్ ఏ వన్ ఎగ్జాంపుల్. జస్ట్ కమ్ హియర్, లెట్ మీ గో టు మై బ్రౌజర్. సో ఇక్కడ నేను చూడండి www.facebook.com ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో అనేది. ఇప్పుడు చూడండి www.facebook.com ఇలా నాకు లాగిన్ పేజ్ వచ్చింది. ఇది ఎవరైనా హిట్ చేయని, ఎవరైనా రన్ చేయని, ఈవెన్ ఈ అప్లికేషన్ని క్రియేట్ చేసిన మార్క్ జోకర్బర్గ్ అనే పర్సన్ కూడా www.com facebook.com ఇవ్వగానే ఇదే వస్తుంది. ఇట్ వోంట్ చేంజ్ బేస్డ్ అపాన్ యూజర్, బేస్డ్ అపాన్ కంట్రీ, బేస్డ్ అపాన్ బ్లా. ఇది ఎవరికైనా సరే సేమ్. ఇట్ ఈజ్ ఏ స్టాటిక్, ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ అప్లికేషన్ ఆర్ స్టాటిక్ పేజెస్ ఆర్ స్టాటిక్ కంటెంట్. ఇట్ వోంట్ చేంజ్. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ ఈస్ డైనమిక్ కంటెంట్? వెరీ సింపుల్. డైనమిక్ కంటెంట్ అంటే ఏంటి? సో డైనమిక్ అంటే ఇట్స్ కీప్ చేంజింగ్. సో ఇక్కడ డైనమిక్ డేటా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యూజర్ ఐడి ఇచ్చి అలాగే నా పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ అయ్యా అనుకోండి, ఈవెన్ మీరు లాగిన్ అయినా సరే, సో వాట్ విల్ సీ, వెంటనే మన ప్రొఫైలు, మన పోస్టులు, మన ఫ్రెండ్స్, వాట్ ఎవర్ అంటే నాకు సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. సపోజ్ మీరు లాగిన్ అయ్యారనుకోండి, మీకు సంబంధించిన డేటా ఉంటుంది. సపోజ్ ఇంకొక పర్సన్ లాగిన్ అయ్యారనుకోండి, అంటే ప్రతి ఒక్కళ్ళ డేటా కామన్ కాదు, చేంజింగ్. యూజర్ని బేస్ చేసుకుని అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరి డేటా వాళ్ళది, ఎవరి పోస్టులు వాళ్ళవి, ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళవి. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ డైనమిక్. సో డైనమిక్ డేటా మనకి అపాచీ టామ్ క్యాట్ ఏం చెప్తుంది? ఓకే, అపాచీ టామ్ క్యాట్ అనేది డైనమిక్ కంటెంట్ని హోస్ట్ చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ ది స్టాటిక్ అంటే, స్టాటిక్ వేరే టూల్స్ ఉన్నాయి, లైక్ అపాచీ వెబ్ సర్వర్ అని, అలాగే ఇంజినిక్స్ అని, అవి డిఫరెంట్ టూల్స్, విల్ డిస్కస్ లేటర్. ఓకే, సో బట్ అపాచీ టామ్ క్యాట్ అనేది డైనమిక్ కంటెంట్ హోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మన అప్లికేషన్స్ అన్నీ కూడా అన్నిటికీ డైనమిక్ డేటా ఉంటుంది. ఓన్లీ ఒక స్టాటిక్ కంటెంట్ అనేది చాలా చాలా చిన్న అప్లికేషన్స్. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా డైనమిక్ కంటెంట్ ఉంటుంది. ఆ డైనమిక్ కంటెంట్ హోస్ట్ చేయడానికి మనకి అప్లికేషన్ సర్వర్స్ కావాల్సిందే. ఎస్, dynamic data. So dynamic data is an application refers to the content that is generated in real time and can be based upon can change based on user interactions, preferences, behaviors and others data. మనం ఆల్రెడీ చెప్పుకుంది. దాని తర్వాత మనకి బేసికల్గా మార్కెట్లో జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి ఓన్లీ ఒక టామ్ క్యాటే ఉందా? నో, వీ హ్యావ్ ఏ number of tools in the market. But why specifically Tomcat? It's completely free, so free of cost, and it is effectively will work. That's why we are choosing. But market lo emunnayo chuste, anyhow Apache Tomcat, it's very lightweight server and mainly used for running Java servlets and JSPs. And JBoss and Wildfly రెండు కూడా సేమే. JBoss అని కొంతమంది అంటారు, కొంతమంది Wildfly అంటారు. సో ఇది JBoss అనేది కమర్షియల్, ఓకే, కొంత కమర్షియల్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఓపెన్ సోర్స్ ఉంటుంది. సో JBoss ఆల్సో ఓపెన్ సోర్స్, బట్ ఇది చాలా చాలా రోబస్ట్గా పనిచేస్తుంది. సో ఇది తెలిసిందే మనకి, రెడ్ హాట్ అనే కంపెనీ దీన్ని హోస్ట్ చేస్తుంది, దాన్ని మనం Wildfly కూడా అంటాం. సో ఇది JBossలో ఓపెన్ సోర్స్ ఉంది, కమర్షియల్ కూడా ఉంది. మన ప్రాక్టీస్ కోసం ఓపెన్ సోర్స్ ఫెయిర్ ఎనఫ్. దాని తర్వాత గ్లాస్ ఫిష్. సో గ్లాస్ ఫిష్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ అప్లికేషన్ సర్వర్ అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. వీ నో దట్ కంపెనీ. అండ్ ఫస్ట్ సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేశారు, దాని తర్వాత దాన్ని ఎక్లిప్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత IBM వెబ్ స్పియర్ అనేది కూడా ఒక అప్లికేషన్ సర్వర్.
సో అది చెప్తున్నట్టుగానే ఇది ఐబిఎం ప్రోడక్ట్ అనమాట. ఇట్స్ నాట్ ఏ ఫ్రీ వర్షన్, ఇట్స్ కంప్లీట్లీ ఎంటర్ప్రైజ్. దీనికి మనం మనీ పే చేయాల్సిందే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆరకిల్ వెబ్లాజిక్, అండ్ దిస్ ఈస్ ఆల్సో ఎంటర్ప్రైజ్ వన్, నాట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీన్ని కూడా మనం, ఇది ఆరకిల్ వాళ్ళది. సో దీస్ ఆర్ ద మేజర్ వెబ్ సర్వర్స్ అవైలబుల్ ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్ మెయిన్లీ ఇన్ ద మార్కెట్. దెన్ వాట్ అబౌట్ డాట్ నెట్ అప్లికేషన్స్? సో డాట్ నెట్ అప్లికేషన్స్ కూడా మనకు ఉన్నాయి కదా, మరి వాటిని హోస్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ ఏ ఐఐఎస్, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఈ ఐఏ సర్వర్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఈ డాట్ నెట్ అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా బిలాంగ్స్ టు మైక్రోసాఫ్ట్. ఇలాగ మనం డిఫరెంట్ టెక్నాలజీస్కి డిఫరెంట్ అప్లికేషన్ సర్వర్స్ అయితే ఉన్నాయి. సో పైథాన్ అప్లికేషన్ తీసుకుంటే ఎస్, పైథాన్ అప్లికేషన్కి డిజాంగో విత్ డబ్ల్యూఎస్జిఐ, అలాగే ఫ్లాస్క్ విత్ డబ్ల్యూఎస్జిఐ, ఇలా డిఫరెంట్ అప్లికేషన్ సర్వర్స్ ఫర్ పైథాన్. ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. సో లైక్ రూబీ అని, ఇంకా హెచ్టిఎంఎల్ అని, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ దేర్ బేస్డ్ అపాన్ టెక్నాలజీ. సో వాటికంటూ కొన్ని అప్లికేషన్ సర్వర్స్ అయితే ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మేజర్ ఐఎమ్ ఫోకసింగ్ హియర్. అండ్ ఆఫ్టర్ దాట్, సో మనం టామ్ క్యాట్ అయితే ఇన్స్టాల్ చేస్తాం బికాస్ వీ హ్యావ్ ఎ జావా అప్లికేషన్. We want to deploy the Java application on the Tomcat. But before install Tomcat, is there a dependency for Tomcat? Like as Maven? మీరు Maven చూస్తే we have a dependency for Maven installations or to work Maven. అక్కడ ఏంటి, జావా ఆర్ జేడీకే అనేది మనం ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ Tomcat అనేది కూడా విల్ ఎక్స్పెక్ట్ జేడీకే. సో ఖచ్చితంగా Tomcat వర్క్ చేయాలి అంటే బిఫోర్ ఇన్స్టాల్ Tomcat వీ షుడ్ ఇన్స్టాల్ ద జేడీకే. ఓకే, సో ఇక్కడ బేస్డ్ అపాన్ ద Tomcat వర్షన్ వీ నీడ్ టు చూస్ ద జేడీకే వర్షన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ Tomcat 10 మీరు వాడుతున్నారు అనుకోండి. ఓకే, Tomcat 10 ఇన్స్టాల్ చేశారు అనుకోండి, వీ నీడ్ టు ఇన్స్టాల్ Tomcat ఎదర్ 11 ఆర్ 11 అబోవ్, ఇలా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో ఫర్ Tomcat అఫీషియల్ వెబ్సైట్స్, దేర్ వీ కెన్ ఫైండ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మీరు 8 ఇన్స్టాల్ చేస్తే ఏ జేడీకే ఇన్స్టాల్ చేయాలి, సపోజ్ మీరు Tomcat 9 ఇన్స్టాల్ చేస్తే మీరు ఏ జేడీకే ఇన్స్టాల్ చేయాలి, వీ హ్యావ్ ఎ క్లియర్ ఇన్ఫర్మేషన్ దేర్. సో బేస్డ్ అపాన్ దాట్ వీ కెన్ ఇన్స్టాల్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ సి పోర్ట్ నెంబర్. గైస్, పోర్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు బికాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లినక్స్. ఓకే, లినక్స్లో పోర్ట్ నెంబర్ అంటే ఏంటి, ఓకే, అలాగే మనకి మేజర్ అప్లికేషన్స్ ఉన్న పోర్ట్ నెంబర్స్ ఏంటి, లైక్ ఎస్ఎస్హెచ్కి 22 అని, ఎస్, అలాగే ఆన్సిబుల్ 22 అని, అలాగే జెన్కిన్స్కి 8080 అని, Tomcat కంటే కూడా అప్పుడు చెప్పుకున్నాం, అలాగే నెక్సస్ చెప్పుకున్నాం, సోనార్ చెప్పుకున్నాం. సో ఎందుకు ఈ పోర్ట్ నెంబర్ అంటే, మనం ఒక సర్వర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ అవుతున్నప్పుడు మనం బయట నుంచి పర్టికులర్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అంటే ఈ పోర్ట్ నెంబర్లు బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకున్నాము ఆల్రెడీ. ఓకే, దాన్ని మనం ఎగ్జాంపుల్గా ఒక ఊరు, ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక పర్సన్, సేమ్ పర్సన్స్ ఉన్నారు, వీ నీడ్ టు సెండ్ ద వన్ ఆర్డర్, ఎలా సెండ్ చేయాలి. సో అక్కడ మనం క్లియర్గా చూసాము. ఒకసారి పోర్ట్ అనే కాన్సెప్ట్ కనుక మీరు చూస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. బట్ నౌ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఆఫ్ Tomcat ఈస్ 8080. అండ్ ఆఫ్టర్ దాట్, మరి ఈ పోర్ట్ నెంబర్ ఫిక్సా, కెన్ వీ చేంజ్ ద పోర్ట్ నెంబర్ అంటే ఎస్, వీ కెన్ ఈజీలీ చేంజ్. ఎక్కడైతే మీరు Tomcat ఇన్స్టాల్ చేస్తారో, ఆ Tomcat ఇన్స్టాల్లో ఈ ఫైల్ అయితే ఉంటుంది, server.xml. ఇక్కడ మనకి ఇది మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్. చాలామంది Tomcatలో అడుగుతుంటారు ఏమని, వాట్ ఈస్ ద మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇన్ Tomcat? ఓకే, సింపుల్గా మనం server.xml చెప్తే ఫెయిర్ ఎనఫ్. అగైన్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇన్ Tomcat అన్నప్పుడు server.xml. అగైన్ కొంతమంది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, వేర్ వీ కెన్ ఫైండ్ ఇట్ అని అడుగుతారు. దెన్ అప్పుడు మనం ఈజీగా ఎక్కడైతే Tomcat ఇన్స్టాల్ అయిందో, సపోజ్ నా Tomcat వచ్చేసి ఓపీటీలో కనుక ఇన్స్టాల్ అయిందనుకో, సో /opt ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనకి అపాచీ Tomcat ఉంటుంది. ఆ అపాచీ Tomcat లోపల అగైన్ వీ హ్యావ్ ఏ conf folder. ఇన్సైడ్ conf folder వీ కెన్ సీ ద
server.xml ఫైల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇలా మనం కావాలంటే పోర్ట్ నెంబర్ కూడా మనం మార్చేయచ్చు. సో దాట్స్ ఇట్. సో టామ్ క్యాట్ అంటే ఇది. సో టామ్ క్యాట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది అంతా కూడా మనం వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.